ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దస్తగిరి కేసులో లొంగిపోయిన నిత్యానంద రెడ్డి వివరాల్లోకి వెళ్తే అదే కదండి, కడపకు సంబంధించి పెద్ద దస్తగిరి. ఇటీవలే ఆయన ఒక హత్యకు గురయ్యాడు కదా. పైగా ఆ దస్తగిరి ఎవరు? వైసీపీ వ్యక్తే. మరి అటువంటి ఆయన్ని కూడా అతి కిరాతకంగా హత్య చేశారు. దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు? కడప మాజీ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి నిత్యానంద రెడ్డి. సో విచిత్రం ఏంటి అంటే, ఆయన పైన ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో ఆయన పోలీసులే చెప్పారు ఆయన కూడా అక్యూజ్డ్ అని చెప్పేసి. అక్కడ వాళ్ళకి దొరికిన ఆధారాలను బట్టి అబ్స్కాండ్ అండి, ఎడ్డిల పేడ తెలీదు. అప్పటి నుంచి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 20 రోజులు ఆయన ఏమయ్యాడు, ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడ దక్కున్నాడు అంటే ఎవరికి తెలియదు. ఇప్పటికీ తనంతట తానుగా వచ్చేసి ఎస్పీ ఆఫీస్లో లొంగిపోయాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, పోలీసులు ఏం చేస్తున్నారు. అసలు పోలీసులు నిజంగానే పనిచేస్తున్నారా లేదా? ఎందుకు ఈ ప్రశ్న ఇంత గట్టిగా మాట్లాడవలసి వస్తుందంటే, ఒక హత్య జరిగినప్పుడు ఆ హత్యకు సంబంధించి నిందితులుగా ఉన్న వ్యక్తి అబ్స్కాండ్ అయిపోతే పట్టుకునే పోలీసు యంత్రాంగం లేదా మనకి? ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు అని చెప్పేసి ఎక్కడెక్కడో జల్లెడ పెట్టారట. కానీ ఇప్పటికీ దొరకలా. తనంతకు తాను తన లాయర్ని తీసుకొని ఎస్పీ ఆఫీస్కి వచ్చారు అంటే పోలీసులు పనిచేస్తున్నారంటారా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా లేదా? కనుమరుగైపోయిందా? లేకపోతే పొల్యూట్ అయిపోయిందా? ఎందుకంటే ప్రభుత్వం చూస్తే కూటమి. సరే, హత్య ఎవరు జరిగినా సరే బాధ్యతగా పోలీసులు ఉండాలి. మరి అక్కడ నిందితుడు పార్టీలు వేరే ఏదైనా సరే, పోనీ ఇంకా నయం తెలుగుదేశం పార్టీకి సంబంధించింది అయితే ఇంకెలా ఉండేది అంటే, అది చూసారా వాళ్ళోళ్ళు కాబట్టి కావాలని పోలీసులు నాటకాలు ఆడుతున్నారనే అపవాదం ఉంది. ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఉదాహరణకి చనిపోయింది వైసీపీ వ్యక్తి, ఆరోపణలు ఎదుర్కొంటుంది తెలుగుదేశం పార్టీ నాయకుడు అనుకోండి. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుడు 20 రోజుల నుంచి అబ్స్కాండ్ అయిపోయి ఇవాళ లాయర్తో వచ్చాడు అనుకుందాం. అప్పుడేమనేవాళ్ళు ఇదే వైసీపీ వాళ్ళు? ఈ 20 రోజులు గోల్ చేసేవాళ్ళు, ఈరోజు కూడా గోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు చనిపోయింది వైసీపీ కార్యకర్తే, ఆ ఆరోపణలు ఎదుర్కొంటుంది వైసీపీ నాయకుడే. మరి ఇప్పుడు ఈ 20 రోజులు అతను పట్టుకోలేకపోవటం వలన వైసీపీ వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారు? అసలు వైసీపీ వాళ్ళు ఎందుకు చెప్పాలి? అసలు తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు సరే, ఎవరు అధికారంలో ఉన్నా అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఆరోపణలకు సంబంధించి పట్టుకోవాలా వద్దా? మరి పట్టుకోకుండా ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలైన కేసుల్లో నిర్లిప్తంగా మనకేదో పట్టి పట్టినట్టు మనది కాదులే అన్న ధోరణిలో. మీకు గమనిస్తే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక మార్లు పోలీసులకు సంబంధించి కానీ అధికారులకు సంబంధించింది కానీ అనేక రకాలైన సమావేశాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఇంకా పాత వాసనలో పోలేదు అనే దానికి ప్రత్యక్ష తార్కాణమే ఈ యొక్క ఘటన. ఆయనందరికీ ఆయన వచ్చి లొంగిపోయిన దాకా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, డీజీపీ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ మరి దీనికి బాధ్యత వహించరా? అంటే ప్రజలేమో బలంగా కోరుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, కూటమి పార్టీలు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత తీరా చూస్తే ఏదైనా చెదురుముదురుగా ఎక్కడెక్కడైనా హత్యలు జరిగినప్పుడు వాళ్ళు పారిపోతారు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందో పోయిందో తెలియదు. మీకు ఇదొక్కటే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఎన్ని రోజులు ఎస్కేప్ అయ్యాడండి? దాదాపు 1 నెల రోజుల పాటు. ఆ తర్వాత ఆయనంతటికి ఆయనే వచ్చారు ఇక్కడ కూడా. అప్పుడు దాకా పోలీసులు పట్టుకున్నది లేదు, మరి ఏం చేస్తున్నారో తెలియదు. మరి మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఆ టెక్నాలజీ పెరిగినప్పుడు ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర ఆ సత్తా లేకుండా పోయిందా? మామూలుగా ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే ఎలా ఉండేదండి? ఒక వ్యాస్ ఐపీఎస్, ఒక ఉమేష్ చంద్ర ఐపీఎస్, అటువంటి ఉద్దండులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంత మంచి పేరు ప్రఖ్యాతిగా సంపాదించినప్పుడు ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి నుంచి ఎలాగొచ్చిందో చూసారా? ఒక విశాల్ గున్ని, ఓ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఓ కాంతిరాణ టాటా, ఓ సునీల్ కుమార్, పివి సునీల్ కుమార్, ఓ సునీల్ నాయక్, ఇటువంటి ఐపీఎస్లు. ఎవరు వీళ్ళంతా? అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ అధికారులు. ఇప్పుడు తీరా చూస్తే ఒక హత్య జరిగిన తర్వాత కూడా ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి అబ్స్కాండ్ అయిపోతే కూడా పట్టుకోలేని దుస్థితికి వచ్చేసింది.
సో ఎక్కడుంది లోపం? ఆ లోపం సరిచేయవలసిన బాధ్యత ఎవరిది? సదరు ఆ శాఖ హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత గారిది, అలాగే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. లేదంటే మాత్రం ఈ అపవాదుల్ని, ఈ నిందల్ని ప్రభుత్వం ఏమో ఇయ్యాలి. ఒక అదృష్టం బాగుండి ఇంకా వాళ్ళు వైసీపీ వాళ్ళు, ఇంకా అది నయం కూటమికి సంబంధించిన వాళ్ళు అయితే ఇదిగో కావాలనే వదిలేశారు, కావాలనే పట్టుకోలేదు, వాళ్ళందరికి వాళ్ళు లాయర్లతో మాట్లాడుకొని డీల్ సెట్ చేసుకొనే వచ్చారు అని చెప్పేసి మళ్ళీ ఆ అపకీర్తి కూడా మీకే. సో ఇక్కడ ఎవరు చేసినా ఏం చేసినా ఇక్కడ నిర్లక్ష్య ధోరణి మాత్రం పోలీస్ శాఖలో కనిపించింది అంటే ఖచ్చితంగా రాజకీయపరమైన ఒత్తిడులు, రాజకీయపరమైన ప్రలోభాలు, బెదిరింపులు, ఇతరత్ర కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి దీనికి సంబంధించిందైనా సరే ఇప్పటికైనా లొంగిపోయాడు కాబట్టి త్వరితగతిన దర్యాప్తు జరిపి అసలు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ తరపున మరి ఆ దర్యాప్తు జరిగిన తర్వాత సరైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించండి. అప్పుడైనా కాస్త కాకపోతే కాస్త ప్రజలకి ఇది కలుగుతూ ఉంటుంది. లేదనుకోండి, లా అండ్ ఆర్డర్ పటిష్టంగా లేకపోతే మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇదిగో ఇట్లాంటి చెదురుమదురు ఘటనల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ నిత్యానంద రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో మరి దీని వెనకాల ఎవరున్నారు, లేకపోతే అసలైన కారణాలు ఏంటి, అవన్నీ కూడా వెలికి తీసి ప్రజల ముందు పెట్టండి. రాయలసీమలో ఫ్యాక్షనిజం ఒకప్పుడు ఉండేది అనే దానికంటే ఇప్పుడు ఇంకా కనుమరుగు అవ్వలేదు అనే దానికి నిదర్శనంగా కనబడతా ఉంది. కాబట్టి మొత్తం మీద చూసుకోవాల్సి వస్తే ఇప్పుడు నిత్యానంద రెడ్డి వచ్చి ఎస్పీ ఆఫీస్లో లొంగిపోయాడు. ఆయన పోలీసులు పట్టుకోవాలి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.